మీ స్కూల్ డేస్లో క్లాస్లో గొడవలు అయ్యేవా? మీకు ఆ గొడవలు గుర్తున్నాయా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరి ఇంకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? మా క్లాసు స్కూల్లో మొత్తం మీద అత్యంత అల్లరి చేసే క్లాస్గా పేరు ప్రఖ్యాతులు పొందిన క్లాసు. మరి అంత పేరున్న క్లాస్లో గొడవలు లేకుండా ఎలా ఉంటాయి? కానీ ఎప్పుడు గొడవ జరిగినా అది బ్యాక్ బెంచెస్కి దగ్గరగానే జరుగుతుంది. గొడవ పీక్స్కి వెళ్ళి కొట్టుకునే రేంజ్కి చేరుకునేది మాత్రం బ్రేక్ టైంలోనే. ఒక ఇద్దరు అబ్బాయిలు సినిమాల్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి పంచులు కిక్కులు ఇచ్చుకుంటూ ఫైట్ చేస్తుంటే వాళ్ళని ఇంకొక నలుగురు ఆపుతూ ఉంటారు. ఆపే వాళ్ళు నలుగురైతే రెచ్చగొట్టే వాళ్ళు 10 మంది ఉంటారు. పక్కన నించొని ఫైట్స్కి కామెంటరీ ఇచ్చేవాళ్ళు ఇంకొంతమంది. వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే క్రమంలో ఎవరో ఒక అమ్మాయిని తోసేస్తారు. ఆ అమ్మాయి ఏడుపు మొదలు పెడుతుంది. తన చుట్టూ ఇంకో నలుగురు చేరుకుంటారు. వీళ్ళందరినీ ఆపడానికి క్లాస్ లీడర్ను నానా కష్టాలు పడుతూ ఉంటారు. ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్టు చదువుకునే టాపర్లు ఫస్ట్ బెంచ్లో మాత్రమే మనకు కనిపిస్తారు. ఇంత గోలలో కూడా ప్రశాంతంగా పడుకునే బ్యాచ్ ఏదో ఒక కార్నర్లో లాస్ట్ బెంచ్లో ఉంటుంది. ఆఖరికి టీచర్ వచ్చి గొడవ ఆపేసరికి అసలు ఇంత గొడవ ఎందుకు జరిగిందా అని ఆరా తీస్తే ఒక పెన్సిల్ కోసమో పెన్ను కోసమో కొట్టుకున్నారని తెలుస్తుంది. మొత్తం అందరికీ అప్పుడు కళ్ళు తెరుచుకుంటాయన్నమాట, ఈ మాత్రం దానికి ఇంత కొట్టుకున్నామా అని. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇలా ఉంది, కానీ అప్పట్లో భలే ఫన్ ఉండేదిలే గొడవల్లో. మీ స్కూల్ గొడవల ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. MS క్రానికల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.